సో నెదర్లాండ్స్లో ఉండడానికి ఇల్లు ఫైండ్ చేయడం అనేది చాలా 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 కష్టం. నేను నెదర్లాండ్ వచ్చిన తర్వాత హౌసింగ్ ఎలా ఫైండ్ చేశా, ఏ టిప్స్ ఫాలో అయ్యా, మీకు కానీ హౌసింగ్ చాలా త్వరగా రావాలంటే మీరు ఏ టిప్స్ ఫాలో అవ్వాలో క్లియర్ కట్గా చెప్తాను. సో ఫస్ట్ మీరైతే మీ సెర్చ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ కొన్ని రిలయబుల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని హౌసింగ్ అనేది ఎదుగుతారు. అండ్ ఆ తర్వాత ఏ టైప్ ఆఫ్ హౌసింగ్ కావాలో చూసుకొని ఒక టైప్ ఆఫ్ హౌసింగ్ని మీరు చూస్ చేసుకుంటారు. అండ్ ఆ తర్వాత లాస్ట్ రెంటల్ కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తారు. ఇది సర్చ్ ప్రాసెస్. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, అటు తిరిగి నెదర్లాండ్స్లో ఉండడానికి ప్లేస్ ఉంటేనే మీరు ఏ పనైనా చేయగలరు. సో నాకు ఎలాంటి హౌసింగ్ లేదు అని చెప్పగానే ఆవిడ షాక్, ఏంటి హౌసింగ్ లేకుండా నెదర్లాండ్స్కి వచ్చేసావా? హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కోన్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ హోస్ట్ షణ్ముఖ్. సో ఈరోజు వీడియోలో మనమైతే నెదర్లాండ్స్లో ఉన్న ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ అది వచ్చేసి హౌసింగ్. సో నెదర్లాండ్స్లో ఉండడానికి ఇల్లు ఫైండ్ చేయడం అనేది చాలా 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 కష్టం. ఇది ప్రతిసారి న్యూ కమర్స్కి ఒక పెద్ద ట్రబుల్ అనే చెప్పాలి. సో ఈ వీడియోలో మనమైతే హౌసింగ్ గురించి చాలా క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ మీరు నెదర్లాండ్స్ వచ్చిన వాళ్ళైతే ఇల్లు ఎలా ఫైండ్ చేయాలో క్లియర్ కట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా ఒక మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషనే దొరుకుతుంది. సో మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం కన్సిడర్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఎలాంటి డిలే చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. టు మేక్ యూ అండర్స్టాండ్ రిగార్డింగ్ హౌసింగ్ ఇన్ నెదర్లాండ్, నేను ఈ వీడియోని కొన్ని సెగ్మెంట్స్గా అయితే డివైడ్ చేశాను. సో ఆ సెగ్మెంట్స్ మనం చూసిన తర్వాత మీకు హౌసింగ్ మీద ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. అండ్ ఆ సెగ్మెంట్స్ వచ్చేసి నెంబర్ 1 అండర్స్టాండింగ్ హౌసింగ్ మార్కెట్, నెంబర్ 2 ద సర్చ్ ప్రాసెస్, నెంబర్ 3 టిప్స్ ఫర్ ద సర్చ్ ప్రాసెస్, అండ్ నెంబర్ 4 మిత్స్ అబౌట్ హౌసింగ్, అండ్ నెంబర్ 5 ద శాంపుల్ బడ్జెట్, అండ్ నెంబర్ 6 registration and temporary stay, and number 7 the final one my experience. సో ఈ మై ఎక్స్పీరియన్స్ సెగ్మెంట్లో నేను నెదర్లాండ్ వచ్చిన తర్వాత హౌసింగ్ ఎలా ఫైండ్ చేసా, ఏ టిప్స్ ఫాలో అయ్యా, మీకు కానీ హౌసింగ్ చాలా త్వరగా రావాలంటే మీరు ఏ టిప్స్ ఫాలో అవ్వాలో క్లియర్ కట్గా చెప్తాను. సో ఇప్పుడు ఎలాంటి డిలే చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు సెగ్మెంట్ నెంబర్ 1 అండర్స్టాండింగ్ హౌసింగ్ మార్కెట్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం ఎందుకు నెదర్లాండ్స్లో అకామిడేషన్ ఫైండ్ చేయడం అంత కష్టం అని. సో నెంబర్ 1 హై డిమాండ్ అండ్ లో సప్లై. వెల్, నెదర్లాండ్స్ అనేది స్మాల్ కంట్రీ, బట్ గ్రోయింగ్ పాపులేషన్ వల్ల, బూమింగ్ ఎక్స్పెట్ కమ్యూనిటీ వల్ల వీళ్ళకి హై డిమాండ్ ఆఫ్ హౌసింగ్ అయితే ఉంది. బట్ లిమిటెడ్ సప్లై వల్ల వీళ్ళు హౌసింగ్ క్రైసిస్ అనేది ఫేస్ చేస్తున్నారు, ఎక్స్పెషల్లీ సిటీస్ లైక్ రోటర్డామ్, ఆమ్స్టర్డామ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ నెంబర్ 2 స్టూడెంట్ ఇన్ఫ్లక్. వెల్, నెదర్లాండ్స్లో చాలా అంటే చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. సో దీనివల్ల ఇది ప్రతి ఇయర్ చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది, లైక్ మీ. సో దీనివల్ల ఇది అడిషనల్ ప్రెజర్ అయితే పెడుతుంది ఆన్ హౌసింగ్ మార్కెట్. సో దీనివల్ల హౌసింగ్ క్రైసిస్ కూడా డబుల్ అయ్యాయి. నెంబర్ 3 స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్. సో డచ్ హౌసింగ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా అంటే చాలా స్ట్రిక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింగిల్ ప్రాపర్టీలో ఎంతమందే ఉండాలి, ఈ ప్రాపర్టీకి ఇంత మ్యాక్సిమం రెంటే తీసుకోవాలని స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రతి వాళ్ళు అవి ఫాలో అవుతారు. దీనివల్ల ఎడిషనల్ హౌసింగ్ క్రైసిస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింగిల్ బెడ్రూమ్లో 2 మాత్రమే ఉండాలి, అండ్ ఆ సింగిల్ బెడ్రూమ్కి 2 మాత్రమే రిజిస్టర్ అవ్వాలి. ఇలాగ చాలా రూల్స్ ఉన్నాయి అండ్ వీళ్ళందరూ ఇవి ఫాలో అవుతారు. సో దీనివల్ల డెఫినెట్గా హౌసింగ్ క్రైసిస్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే మనం నెదర్లాండ్స్లో ఉన్న హౌసింగ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో దానికోసం నేనైతే government.nl వెబ్సైట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడైతే టెనెంట్స్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి క్లియర్ కట్గా అయితే ఈ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ నెదర్లాండ్స్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే రెంట్ యొక్క థ్రెషోల్డ్ని గవర్నమెంటే డిసైడ్ చేస్తారు. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ హౌసింగ్ అసోసియేట్స్ వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌసింగ్ వేకెన్సీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లైక్ పీపుల్ లెవెల్ ఇన్కమ్ అయితే 47,699 euros ఆర్ అబౌవ్ అంటే వాళ్ళకి హౌసింగ్ అసోసియేట్స్ వాళ్ళు 92.5% వేకెంట్ హౌసింగ్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది డచ్ హౌసింగ్ రెగ్యులేషన్స్ ఎంత యూనిక్ అండ్ డిఫరెంట్. సో ఇప్పుడు వచ్చేసి సెగ్మెంట్ నెంబర్ 2 ద ఇంపార్టెంట్ వన్,
the search process. So now let's break down some steps to find place to live. So number 1 వచ్చేసి స్టార్ట్ యువర్ సర్చ్ ప్రాసెస్ ఎర్లీ. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ సర్చ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. సో ఐడియల్గా అట్లీస్ట్ 2 or 3 months ముందు మీ సర్చ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే చాలా అంటే చాలా బెటర్, అండ్ ప్రాబబిలిటీస్ కూడా చాలా హై ఉంది టు గెట్ హౌసింగ్. అండ్ నెంబర్ 2 వచ్చేసి యూజ్ రిలయబుల్ ప్లాట్ఫామ్స్. సో ప్లాట్ఫామ్స్ లైక్ ఫండా, హౌసింగ్ ఎనీవేర్, కామర్నెట్ అండ్ ఫేస్బుక్ ఆర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు ఫైండ్ హౌసింగ్ ఇన్ నెదర్లాండ్. సో ఇందులో అయితే మీ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఫండా, హౌసింగ్ ఎనీవేర్ అండ్ కామర్నెట్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఫేస్బుక్ సెకండ్ ప్రయారిటీ. ఫేస్బుక్లో చాలా అంటే చాలా వరకు స్కామ్స్ ఉంటాయి. సో దాని మీద మీరు మొత్తంగా రిలే అవ్వలేరు. సో దాంట్లో జస్ట్ మీరు లీడ్స్ ఫైండ్ చేయడం, మీ కాంటాక్ట్స్ నెట్వర్కింగ్ పెంచుకోవడం ఇలాంటివి మాత్రమే మీరు చేయగలరు. అండ్ ఒక కంపారిజన్ కూడా మీకు వస్తుంది త్రూ ఫేస్బుక్, అంతే. సో ఫేస్బుక్ మీదే డిపెండ్ అయితే మీకు డెఫినెట్గా హౌసింగ్ దొరకదు అండ్ మీరు స్కామ్స్కి అయితే డెఫినెట్గా గురవుతారు. అండ్ నెంబర్ 3 వచ్చేసి బీ అవేర్ ఆఫ్ స్కామ్స్. సో ఇప్పుడు స్కామ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం రిగార్డింగ్ హౌసింగ్. సో నెదర్లాండ్స్లో హౌసింగ్ అనేది చాలా అంటే చాలా కష్టం దొరకడం, అండ్ దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ చాలామంది స్కామ్స్కి అయితే గురవుతారు. అండ్ మీరు అవ్వకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. సో స్కామ్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే, మీరు త్రూ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా ఫేస్బుక్లో నుంచి కలిసారు అనుకుందాం, వాళ్ళు మీరు ఫొటోస్ అడిగితే వెంటనే ఫొటోస్ పంపించేస్తారు. బట్ ఆ ఫొటోస్ మీరు డిపెండ్ అవ్వద్దు, ఎందుకంటే ఫొటోస్ అనేవి కామన్. ఏ అపార్ట్మెంట్లోకి వెళ్ళినా ఏ హౌసింగ్ మీరు చూసినా ఫొటోస్ అనేవి ఈజీగా మీకు వస్తాయి. బట్ వాళ్ళు ఏం అడుగుతారంటే ఫొటోస్ పంపించి డబ్బులు కట్టండి అంటారు, అడ్వాన్స్ డబ్బులు కట్టండి అని అంటారు. మీరు డబ్బులు ₹1 కూడా ఎవరికి కట్ట అవసరం లేదు, అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ అగ్రిమెంట్ మీద మీరు సైన్ పెట్టవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు హౌసింగ్ క్రైసిస్ అనే పేరు చెప్పి మన దగ్గర అడ్వాన్స్ డబ్బులు తీసుకుంటారు. దానివల్ల మనకే లాస్. వాళ్ళు ఇంకో మాట చెప్తారు ఏంటంటే, ఇప్పుడు కానీ మీరు అడ్వాన్స్ కట్టకపోతే ఈ ఇల్లు ఇంకోళ్ళకి వెళ్ళిపోతుంది, అండ్ ఆ తర్వాత మీకు హౌసింగ్ దొరకదు, ఇది 1 ఉంది, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇలా చెప్పి మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఇవి చాలా అంటే చాలా ప్రొఫెషనల్గా చేస్తారు. ఎలాంటి రూపాయి కూడా మీరు కట్టొద్దు ఎలాంటి వాళ్ళకి. సో యూనివర్సిటీ హౌసింగ్ అనుకోండి, హాస్టల్స్ కానీ స్టూడెంట్ హౌసింగ్ కానీ త్రూ యూనివర్సిటీ, దానికి మీరు డబ్బులు కట్టచ్చు, పర్లేదు. బట్ స్టూడెంట్ హౌసింగ్ కాకుండా బయట వాళ్ళకి, బయట బ్రోకర్లకి ₹1 కూడా కట్ట అవసరం లేదు. అండ్ వీళ్ళు ఎలా ఉంటుందంటే ఫొటోస్ పంపించి కట్టేయమంటారు. ఒకవేళ వాళ్ళు నిజంగా జెన్యూన్ అని మీకు అనిపిస్తే ఏం చేస్తారంటే, సింపుల్గా నేను ఉండే ప్లేస్ ఒక వీడియో కాల్ చేస్తాను, మీకు వీడియో కాల్ త్రూ నాకు ఆ ప్లేస్ చూపించండి నన్ను అడగండి. నా రూమ్మేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడించండి, నైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడించండి, ఒక వీడియో కాల్ చేసి మన ఇద్దరం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నా ఆ తర్వాత మీకు డబ్బులు కావాల్స్తే నేను పంపిస్తానని చెప్పండి. అప్పుడు కానీ మీరు డబ్బులు కట్టండి. అప్పటి వరకు మీరు ₹1 అంటే ₹1 ఎవరికి కట్టవసరం లేదు. అండ్ ఇది స్కామ్స్, సో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి స్కామ్స్ యూజువల్గా ఉంటాయి. సో ఫొటోస్ చూసి మోసపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ అకామిడేషన్ ఇన్ నెదర్లాండ్స్. సో ఇది డెఫినెట్గా మీ అందరూ తెలుసుకోవాలి ఎలాంటి టైప్ ఆఫ్ అకామిడేషన్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుందని. సో నెంబర్ 1 వచ్చేసి షేర్డ్ అపార్ట్మెంట్. సో షేర్డ్ అపార్ట్మెంట్ అంటే ఏంటంటే, ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది, డిపెండ్ ఆన్ ద సైజ్, 4, 6, 9 పీపుల్ వరకు అందులో ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ రూమ్ అనేది ఉంటుంది విత్ ఒక కామన్ హాల్, కామన్ కిచెన్ అండ్ కామన్ బాత్రూమ్. సో ఈ 3 అందరూ షేర్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ షేర్డ్ అపార్ట్మెంట్ మోస్ట్లీ ఆక్యుపైడ్ బై స్టూడెంట్స్. ఓకే, సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ షేర్డ్ అపార్ట్మెంట్స్లోనే చాలా మంది ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ స్టూడియో. ఇదైతే ఒక లగ్జరియస్ థింగ్ అనే చెప్పాలి ఇన్ నెదర్లాండ్. సో ప్రైవేట్ స్టూడియో అనగానే ఒక పెద్ద రూమ్, ఒక సపరేట్ బాత్రూమ్, సపరేట్ కిచెన్, ఒక మంచి ప్రైవసీ అయితే దొరుకుతుంది ప్రైవేట్ స్టూడియోలో. సో ఇదైతే చాలా లగ్జరియస్ థింగ్. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఫుల్ అపార్ట్మెంట్. సో ఫుల్ అపార్ట్మెంట్ ఫ్యామిలీస్ అనేవాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు ఫుల్ అపార్ట్మెంట్లో. సో బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ అకామిడేషన్ రెంట్ అనేది వేరీ ఉంటుంది. సో షేర్డ్ అపార్ట్మెంట్ కొంచెం తక్కువ ఉంటుంది, ప్రైవేట్ స్టూడియో అయితే చాలా ఎక్స్పెన్సివ్, అండ్ ఫుల్ అపార్ట్మెంట్ అంటే డిపెండ్ ఆన్ ద టైప్ ఆఫ్ స్క్వేర్ మీటర్స్ బట్టి రెంట్ అనేది వేరీ ఉంటుంది.
సో ఇది టైప్స్ ఆఫ్ అకామిడేషన్ ఇన్ నెదర్లాండ్స్. నెక్స్ట్ మనమైతే ద సర్చ్ ప్రాసెస్ లో ఫైనల్ స్టెప్ కి అయితే వచ్చేసాం. అది వచ్చేసి అండర్స్టాండింగ్ ద రెంటల్ కాంట్రాక్ట్. సో ఫస్ట్ మీరైతే మీ సర్చ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ కొన్ని రిలయబుల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని హౌసింగ్ అనేది ఎదుగుతారు. అండ్ ఆ తర్వాత ఏ టైప్ ఆఫ్ హౌసింగ్ కావాలో చూసుకొని ఒక టైప్ ఆఫ్ హౌసింగ్ ని మీరు చూస్ చేసుకుంటారు. అండ్ ఆ తర్వాత లాస్ట్ రెంటల్ కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తారు. ఇది సర్చ్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం రెంటల్ కాంట్రాక్ట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి చూద్దాం. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రెంటల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ టర్మ్, సో ఇది యూజువల్లీ లాస్ట్ ఫర్ ఏ ఇయర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇండెఫినెట్ కాంట్రాక్ట్. సో ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు బై ప్రొవైడింగ్ ప్రాపర్ నోటీస్. సో ఇప్పుడైతే నేను ఇవి ఎలా ఉంటాయి క్లియర్ కట్గా చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి టెనెన్సీ అగ్రిమెంట్ అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఫిక్స్డ్ టర్మ్ అగ్రిమెంట్. సో ఈ డాక్యుమెంట్ అనేది మనకి రిజిస్ట్రేషన్ టైంలో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది టు గెట్ బిఎస్ఎన్ నంబర్. అండ్ ఈ అగ్రిమెంట్లో మనకైతే అన్ని టైప్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి టు ఫాలో. అండ్ దాంతోపాటుగా మనం ఎంత రెంట్ పే చేయాలి, యూటిలిటీ బిల్స్ ఎంత, అన్నీ ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తారు విత్ సిగ్నేచర్ ఆఫ్ ద ప్రొవైడర్ అండ్ మన సిగ్నేచర్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో నెక్స్ట్ సెగ్మెంట్ నెంబర్ 3, టిప్స్ ఫర్ సక్సెస్ఫుల్ హౌస్ సర్చ్ ఇన్ నెదర్లాండ్. సో ఇందులో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ప్రిపేర్ యువర్ డాక్యుమెంట్స్. సో మన దగ్గర డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. లైక్ మీరు కానీ స్టూడెంట్ అయితే మీ దగ్గర లైక్ పాస్పోర్ట్, రెసిడెన్స్ పర్మిట్ ఉంటే సరిపోద్ది. విత్ అలాంగ్ మీ దగ్గర అడ్మిషన్ లెటర్ ఉన్నా ఇట్స్ ఓకే. ఇఫ్ యూర్ ఎన్ ఎంప్లాయ్ ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉండాలి. ఇన్ ప్లేస్ ఆఫ్ అడ్మిషన్ లెటర్ మీ దగ్గర ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే సరిపోతుంది. అండ్ దీస్ ఆర్ ద డాక్యుమెంట్ యూ నీడ్ టు హ్యావ్ వైల్ హౌసింగ్. అండ్ నెక్స్ట్ విల్ బి హౌ టు సర్చ్ ఇన్ రిలయబుల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ కానివ్వండి, ఫండా కానివ్వండి, హౌసింగ్ ఎనీవేర్, కామర్నెట్. ఇంట్లో మనం ఎలా సెర్చ్ చేస్తే మనకు ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది టు గెట్ అ హౌసింగ్. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఫేస్బుక్ గురించి అయితే మాట్లాడతాను. సో ఫేస్బుక్ అనేది ఒక బెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో ఇందులో మనకు చాలా అంటే చాలా మంది ఫ్రెండ్స్ దొరుకుతారు, చాలా లీడ్స్ కూడా దొరుకుతాయి. సో మీరు ఎలాగ మీ హౌసింగ్ ఫైండ్ చేయొచ్చు అంటే ఫేస్బుక్ త్రూ. సో ఫస్ట్ మీరు కొన్ని గ్రూప్స్లో అయితే సెర్చ్ చేయాలి. లైక్ హౌసింగ్ ఇన్ నెదర్లాండ్స్, హౌసింగ్ ఇన్ ఆమ్స్టర్డామ్, హౌసింగ్ ఇన్ యుత్రేక్, హౌసింగ్ ఇన్ రోటర్డామ్, ఇలా హౌసింగ్ అని వేరే వేరే సిటీస్ పేరు పెట్టి మీరు సెర్చ్ చేయొచ్చు డిపెండ్ ఆన్ యువర్ సిటీ. దెన్ నేను ఇండియా, ఓకే, నేను ఎలా కూడా సెర్చ్ చేయొచ్చు కదా. లైక్ ఇండియన్స్ ఇన్ నెదర్లాండ్స్, ఇండియన్స్ ఇన్ ఆమ్స్టర్డామ్, ఇండియన్స్ ఇన్ యుత్రెక్. సో దీనివల్ల ఏమైందంటే మీకు ప్రాబబిలిటీ పెరుగుతుంది. లైక్ యుత్రెక్ సిటీలో హౌసింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా టెంపరీ స్టే ప్రొవైడ్ చేశారా, ఏమైనా పర్మనెంట్ స్టే ప్రొవైడ్ చేశారా, ఇది మీకు చూసుకోవడానికి దొరుకుతుంది. సో దీనివల్ల మీకు మ్యాక్సిమం టెంపరీ స్టే దొరకచ్చు, సమ్ కేసెస్లో పర్మనెంట్ స్టే కూడా దొరకచ్చు. సో డిపెండ్ ఆన్ యువర్ లక్ అండ్ డిపెండ్ ఆన్ ద అవైలబిలిటీ మీకు ఫేస్బుక్ త్రూ 2 దొరకచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఫండా, హౌసింగ్ ఎనీవేర్ అండ్ కామర్నెట్. సో దీంట్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. లైక్ దీంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు యుత్రేక్లో ఒక షేర్డ్ అపార్ట్మెంట్ కావాలి. సో నేను నా బడ్జెట్ షేర్డ్ అపార్ట్మెంట్ అని మెన్షన్ చేసి అండ్ నాకు లొకేషన్ పెట్టేస్తే నాకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఆ ఆప్షన్స్ అన్నీ నాకు నచ్చి, ఆ లొకేషన్ అన్నీ నాకు బాగా నచ్చితే నేను దాని మీద క్లిక్ చేసి అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఎలాంటి స్కామ్స్ అనేవి ఉండవు. వాళ్ళు మనకి విర్చువల్ టూర్ ప్రొవైడ్ చేస్తారు, ఫేస్ టు ఫేస్ వీడియో కాల్ మాట్లాడతారు, అన్నీ ఉంటాయి. సో దీనివల్ల మన స్కామ్స్ తక్కువ అండ్ దట్ టు మనకి ఒక అష్యూరెన్స్ వస్తుంది లైక్ ఐ కెన్ గెట్ ఎ హౌస్ అని చెప్పి. సో ఈ విధంగా మనం సెర్చ్ చేస్తే మనకి హౌసింగ్ అనేది దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ బీ ఫ్లెక్సిబుల్. సో ఇది నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే అందరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. లైక్ నా యూనివర్సిటీ పక్కనే నాకు ఇల్లు దొరకాలి, నా కంపెనీ పక్కనే నాకు ఇల్లు దొరికితే చాలా బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. బట్ దీనివల్ల మీరు మీ రెంట్కి చాలా అంటే చాలా డబ్బులు పే చేస్తున్నారు. లైక్ మీరు నన్ను అడగచ్చు, బ్రో ఇప్పుడు లైక్ యూనివర్సిటీ పక్కన ఇల్లు దొరకకపోతే ట్రావెలింగ్కి చాలా ఛార్జెస్ అవుతుంది కదా, రోజు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, టైం వేస్ట్ అవుతుంది, ట్రావెలింగ్ అవుతుంది కదా ఎలా అనేసి. వెల్ నెదర్లాండ్స్లో హౌసింగ్కి చాలా ఎక్కువ డబ్బులు కట్టాలి, ట్రాన్స్పోర్టేషన్కి అండ్ డబ్బులు అవసరం లేదు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, తక్కువ డబ్బుల్లో ట్రావెల్ కూడా మనం చేయొచ్చు. చాలా సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, చాలా వేస్ ఉన్నాయి ట్రావెల్ చేయడానికి. సో బెటర్ ఆ పర్స్పెక్టివ్గా మీ మైండ్లో నుంచి తీస్తే మీరు చాలా డబ్బులు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో కొద్దిగా దూరంగా మీ యూనివర్సిటీకి దూరంగా మీరు హౌసింగ్ ఫైండ్ చేయొచ్చు, కొద్దిగా మీ కంపెనీకి దూరంగా మీరు హౌసింగ్
తీసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ ఇష్యూ. సో దీనివల్ల మీరు చాలా పర్సెంటేజ్ ఆఫ్ మనీ మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇదొక్కటి మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు మంచి హౌస్ దొరుకుతుంది అండ్ చాలా డబ్బులు సేవ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. అండ్ ఫైనల్లీ విజిట్ మల్టిపుల్ ప్లేసెస్. సో ఈ సెక్షన్ నేను ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే చాలామంది ఇక్కడ హౌసింగ్ క్రైసిస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఏ ఆప్షన్ వస్తే ఆప్షనే పిక్ చేసుకొని ఫైనల్ అయిపోతారు. అలా చేయొద్దు. ఎందుకంటే హౌసింగ్ అనేది చాలా ప్రైమరీ థింగ్. అది మనకి అన్ని విధాలుగా మనకి బెస్ట్ డీల్ వచ్చిందా లేదా మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్మనెంట్ స్టే దొరకలేదు అనుకోండి, టెంపరీ స్టే ఆప్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టెంపరీ స్టేలో ఉంటూ నెదర్లాండ్స్లో ఉంటూ ఇక్కడ హౌసింగ్ ఎలా ఫైండ్ చేయాలో చూడండి. ఎందుకంటే దీనివల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. అప్పుడు ఇక్కడ మార్కెట్ మీకు అర్థమవుతుంది, మీరు ఏం సాక్రిఫైస్ చేయాలో మీకు తెలుస్తుంది, సో ఎంత మనీ అవుతుందో కూడా మీకు తెలుస్తుంది. సో దీనివల్ల మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ కూడా వస్తుంది. సో ఈ వీడియోలోనే నేను ఫర్దర్ సెగ్మెంట్లో మెన్షన్ చేస్తా హౌ టు ఫైండ్ టెంపరీ స్టే ఇన్ నెదర్లాండ్. అంటే మీకు ఇప్పుడు హౌసింగ్ దొరకలేదు అనుకోండి పర్మనెంట్ స్టే, టెంపరీ స్టే ఆప్ట్ చేసుకొని వచ్చి వెతకొచ్చు. ఇది ఒక బెస్ట్ టిప్ నేనైతే మీకు సజెస్ట్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి సెగ్మెంట్ నెంబర్ 4, మిత్స్ అబౌట్ హౌసింగ్ ఇన్ నెదర్లాండ్. సో ఇందులో మనం అయితే కొన్ని పాపులర్ మిత్స్ గురించి అయితే మాట్లాడుకుందాం రిగార్డింగ్ హౌసింగ్. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి యూ కాన్ ఫైండ్ హౌసింగ్ వితౌట్ అన్ ఏజెంట్ ఇన్ నెదర్లాండ్. సో ఏజెంట్ లేకుండా మీకైతే హౌస్ దొరకదు ఇన్ నెదర్లాండ్. ఇది వచ్చేసి నెంబర్ 1 మిత్ రిగార్డింగ్ హౌసింగ్. వెల్, ఏజెంట్ లేకుండా మీకు డెఫినెట్గా హౌస్ అయితే దొరుకుతుంది. బట్ మీరైతే కొద్దిగా పేషెన్స్ అయితే హోల్డ్ చేసుకొని ఉండాలి. అండ్ ప్రాపర్ వేలో మీ సర్చ్ అనేది మీరు స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మీకు హౌస్ అనేది దొరుకుతుంది. ఇట్స్ నాట్ లైక్ దట్ ఏజెంట్ లేకపోతే నాకు ఇల్లే దొరకదు అనేది కాదు. బట్ ఇట్ టేక్ సమ్ టైమ్. ఏజెంట్ ఉంటే కొద్దిగా స్పీడ్గా దొరుకుతుంది. ఎందుకంటే అతనికి డచ్ మార్కెట్ గురించి తెలుసు, హౌసెస్ గురించి తెలుసు కాబట్టి. బట్ ఏజెంట్ అవసరం లేదు, మీరు కూడా మీ సర్చ్ అనేది మీ ఓన్గా చేసుకోవచ్చు. అండ్ మిత్ నెంబర్ 2 వచ్చేసి ఆల్ అఫోర్డబుల్ హౌసింగ్ ఆప్షన్స్ ఆర్ లో క్వాలిటీ. అంటే తక్కువగా దొరికినవన్నీ లో క్వాలిటీ హౌసెస్ అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే డచ్ హౌసెస్ అనేవి చాలా మెయింటైన్గా ఉంటాయి అండ్ అప్ టు డేట్ ఉంటాయి. సో తక్కువ ఆప్షన్లో దొరికిందని చెప్పి అది లో క్వాలిటీ అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే సమ్ టైమ్స్ ఓనర్ ఒక అర్జెన్సీ మీద అండ్ మీ లక్ కూడా ఫేవర్ చేసి మీకు తక్కువ ఆప్షన్కి ఇల్లు దొరకచ్చు. బట్ ఇలాంటి కేసెస్లో మీరు జస్ట్ ఒక్కటే మీ మైండ్లో పెట్టుకోవాలి, ఏంటంటే ఈ హౌస్ కానీ నేను తీసుకుంటే నాకు ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉందా, నా యూనివర్సిటీకి నేను ఈజీగా వెళ్ళొచ్చా, అండ్ గ్రోసరీ స్టోర్స్ అన్నీ పక్కన ఉన్నాయి. ఈ ఒక్కటి చెక్ చేసుకొని అన్నీ మీకు ఓకే అనుకుంటే యూ కెన్ గో ఫర్ దట్ అఫోర్డబుల్ ఆప్షన్స్. నౌ సెగ్మెంట్ నెంబర్ 5, ద శాంపుల్ బడ్జెట్. సో ఈ సెగ్మెంట్లో నేనైతే డిఫరెంట్ సిటీస్లో రెంట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ మీ మంత్లీ ఎక్స్పెన్సెస్లో రెంట్కి ఎంత పర్సంటేజ్ వెళ్ళిపోతుందో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసేయండి. ఇప్పుడు మనం ఈ గ్రాఫిక్స్ చూసుకున్నట్టయితే ఇక్కడైతే నేను ఫస్ట్ వేరే సిటీస్ యొక్క రెంట్ అయితే కంపేర్ చేసా బిట్వీన్ షేర్డ్ హౌసింగ్ అండ్ స్టూడియో అపార్ట్మెంట్. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే షేర్డ్ హౌసింగ్ యొక్క రెంట్ చాలా అంటే చాలా చీప్. అండ్ అందులో ఆమ్స్టర్డామ్ సిటీలో రెంట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా మనం పే చేయాల్సి ఉంటుంది. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో చూద్దాం ఫర్ వేరియస్ సిటీ. సో ఇందులో నేనైతే రెంట్, యూటిలిటీ, గ్రాసరీస్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మిగిలిన అన్నీ ఇంక్లూడ్ చేశా. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా డిఫరెన్స్ ఎంత ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ సిటీకి. ఫైనల్గా నేనైతే మీకు మంత్లీ బడ్జెట్ బ్రేక్ డౌన్ అయితే చూపిస్తా ఫర్ ఎ స్టూడెంట్ ఇన్ ఆమ్స్టర్డామ్. సో మనకి ఆమ్స్టర్డామ్లో ఉండాలంటే యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ వచ్చేసి అరౌండ్ 1100 euros. సో దాంట్లో 52.5% గోస్ ఓన్లీ ఫర్ రెంట్ అండ్ రిమైనింగ్ పార్ట్ వచ్చేసి రిమైనింగ్ థింగ్స్ అయితే షేర్ చేసుకుంటుంది. దీన్ని బట్టి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన మంత్లీ ఎక్స్పెండిచర్లో మోర్ దెన్ 0.5% రెంట్కి మాత్రం వెళ్ళిపోతుంది. ఇది ప్రతి సిటీలో ఉన్న కండిషన్ ఇది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి రెంట్కి మనం ఎంత పర్సంటేజ్ అయితే పే చేస్తున్నామని. సో ఇప్పుడైతే మన సెగ్మెంట్ నెంబర్ 6 అయితే డిస్కస్ చేద్దాం, రిజిస్ట్రేషన్ అండ్ టెంపరీ స్టే. సో ఫస్ట్ నేనైతే మీకు రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, అసలు దీనివల్ల ఏంటి యూజ్ అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే మీరు నెదర్లాండ్స్లో ఉన్న ఒక అడ్రస్తో
మున్సిపాలిటీకి రిజిస్టర్ చేసుకోవాలి అండ్ అది చాలా అంటే చాలా మ్యాండేటరీ. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే బిఎస్ఎన్ అపాయింట్మెంట్ తీసుకునే ప్రాసెస్ అంటారు. సో దాంట్లో ఏమవుతుందంటే మీరు నెదర్లాండ్స్లో ఉన్న ఒక అడ్రస్తో మున్సిపాలిటీకి రిజిస్టర్ అవ్వాలి, ఆ ఊర్లో ఉన్న మున్సిపాలిటీకి రిజిస్టర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యుత్రేక్లో ఉన్నా, సో యుత్రేక్ మున్సిపాలిటీలో నేను యుత్రేక్లో ఉన్న ఒక అడ్రస్తో రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత నాకు బిఎస్ఎన్ నెంబర్ ఇస్తారు. సో ఇక్కడ వరకు ఓకే. సో ఆ బిఎస్ఎన్ నెంబర్ అంటే ఏంటి? సో ఈ బిఎస్ఎన్ నెంబర్ అంటే ఏంటో చెప్పే ముందు మీకు బిఎస్ఎన్ వల్ల యూజ్ ఏంటో చెప్తాను. సో ఈ బిఎస్ఎన్ నెంబర్ కానీ ఉంటే మీరు నెదర్లాండ్స్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, వర్క్ చేసుకోవచ్చు, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బిఎస్ఎన్ నెంబర్ అంటే సిటిజన్ నెంబర్ అనమాట. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది రావాలంటే మీరు నెదర్లాండ్స్లో ఒక అడ్రస్తో రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? మీరు ఒక రెంటెడ్ అపార్ట్మెంట్ అయినా ఏదో ఒక ప్లేస్ తెచ్చుకోవాలి. సో ఆ ప్లేస్ ఒక ఓనర్ ఉంటాడు చూసావా, వాడు ఒక స్పెసిఫిక్ డాక్యుమెంట్లో అతని సిగ్నేచర్, అతని ఐడెంటిటీ కార్డ్ మీకు ఇవ్వాలి. అండ్ నెదర్లాండ్స్లో బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? ప్రతి ఇంటికి కొన్ని రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్రస్కి 3 మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి. సో డిపెండ్ ఆన్ ద హౌస్ సైజ్ బట్టి. సో వాళ్ళు అది ఒకసారి చెక్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్కి 3 మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి. 3 రిజిస్టర్ అయ్యి ఉన్నారా, ఒక్కలే అయ్యారా, 2 అయ్యారా, అలా రిజిస్టర్ చేసుకుంటారు. సో మీరు ఇచ్చిన అడ్రస్కి ఆల్రెడీ అందరూ రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు బిఎస్ఎన్ నెంబర్ ఇవ్వరు, రిజెక్ట్ చేస్తారు. సో 3 రిజిస్టర్ చేసుకునే దాంట్లో ఒక్కలే రిజిస్టర్ చేసుకున్నారు అనుకోండి, మీకు వెంటనే ఆ అడ్రస్ మీ ప్రొఫైల్ ఒక డేటాలో ఇంక్లూడ్ చేసేసి మీకు వెంటనే బిఎస్ఎన్ నెంబర్ అనేది ఇస్తారు. ఇక్కడ ఒక కీ ఇంపార్టెంట్ నోట్ మీకు చెప్పాలి ఏంటంటే, బిఎస్ఎన్ కానీ వస్తే మీరు నెదర్లాండ్స్లో ఏదైనా చేయొచ్చు. సో బిఎస్ఎన్ రావాలంటే మీ నెదర్లాండ్స్లో ఉన్న ఒక అడ్రస్తో రిజిస్టర్ అవ్వాలి. సో మీరు అడ్రస్తో రిజిస్టర్ అవ్వాలంటే మీకు ఒక ప్లేస్ కావాలి కదా ఉండడానికి. సో ఆ ప్లేస్ కావాలంటే నేను అబౌవ్ చెప్పిన సెగ్మెంట్స్ అన్నీ మీరు ఫాలో అయితే మీకు డెఫినెట్గా నెదర్లాండ్స్లో ఉండడానికి ఒక ప్లేస్ దొరుకుతుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, అటు తిరిగి నెదర్లాండ్స్లో ఉండడానికి ప్లేస్ ఉంటేనే మీరు ఏ పనైనా చేయగలరు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉండడానికి ప్లేస్ అనేది ఎంత అవసరమో. మీరు ఉండడానికి కాదు, ఇక్కడ అన్నీ మీకు డాక్యుమెంటేషన్ కానీ మీ ఫ్యూచర్ కానీ నెదర్లాండ్స్లో స్మూత్గా వెళ్ళాలంటే మీరు ఒక అడ్రస్తో రిజిస్టర్ అవ్వాలి. సో ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్. ఇప్పుడైతే నేను నెదర్లాండ్స్లో మీకు కానీ రిజిస్ట్రేషన్ కావాలంటే ఎన్ని వేస్ ఉన్నాయో మీకు చూపిస్తా. సో దానికోసం నేనైతే utrecht.nl వెబ్సైట్ అయితే యూజ్ చేస్తున్నా. అండ్ నెదర్లాండ్స్లో మీకు రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే యూ నీడ్ టు స్టే మోర్ దెన్ 4 months. సో దీంట్లో టోటల్గా 3 వేస్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి ఓనర్ ఆక్యుపైడ్ హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓనర్ ఆక్యుపైడ్ హౌస్లో ఉంటే, లైక్ ఓనర్ మీకు అతని ఇల్లుని రెంట్కి ఇస్తే అతని డీటెయిల్స్ కానివ్వండి, రెంటల్ అగ్రిమెంట్ కానీ మీరు చూపిస్తే రిజిస్ట్రేషన్ టైంలో మీకు బిఎస్ఎన్ అనేది ఈజీగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా మనకి రిజిస్ట్రేషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. నెంబర్ 3 వచ్చేసి ఇది చాలా మందికి తెలియదు ఏంటంటే, మీరు ఓనర్తో పాటు అతని ఇంట్లో కానీ ఉంటే అతను కూడా మీకు రిజిస్ట్రేషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు బై సింప్లీ ఫిల్లింగ్ దిస్ డాక్యుమెంట్ అండ్ యాడింగ్ ఈస్ ఐడెంటిటీ కాపీ. సో ఇది కానీ మీరు రిజిస్ట్రేషన్ టైంలో ప్రొవైడ్ చేస్తే మీకు బిఎస్ఎన్ కూడా ఈజీగా వాల్యూ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి మనం టెంపరరీ స్టే గురించి మాట్లాడుకుందాం ఇన్ నెదర్లాండ్స్. సో బ్రో నేను అన్ని సెగ్మెంట్స్ ట్రై చేశాను బట్ నాకు ఇల్లు దొరకలేదు, ఇప్పుడు ఏం చేయాలని మీరు నన్ను అడిగితే డెఫినెట్లీ ఐ విల్ సే యూ టు ఆప్ట్ ఫర్ ఏ టెంపరరీ స్టే. సో మీకు ఇల్లు దొరకలేదు అండ్ మీ అరైవల్ డేట్ వచ్చేసి దగ్గరికి వచ్చేస్తుంది ఫర్ నెదర్లాండ్. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే టెంపరరీ స్టే అనేది చూస్ చేసుకోవాలి. ఈ టెంపరరీ స్టే ఎలా ఫైండ్ చేయాలి? సో ఇదైతే చాలా సింపుల్ ఫైండ్ చేయడానికి. మీ యూనివర్సిటీ ఫ్రెండ్స్ని అడగచ్చు, మీ ఆఫీస్ కొలీగ్స్ని అడగచ్చు, ఆర్ ఎల్స్ నన్ను కూడా అడగచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీకు కానీ పర్మనెంట్ స్టే దొరకపోతే టెంపరరీ స్టే తీసుకుంటూ నెదర్లాండ్స్కు వచ్చేయండి. సో ఆ టెంపరరీ స్టేలో 1 month ఆర్ 1.5 months ఉంటూ ఇక్కడ ఇల్లు ఎలా ఫైండ్ చేయాలో చూడండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ హౌసింగ్ ఎంత టఫ్. సో మీకు కొన్ని నెట్వర్క్స్ కూడా బిల్డ్ అవుతాయి. సో ఇప్పుడు మీకు ఇల్లు అనేది దొరకడం చాలా ఈజీ. సో అదొక ఆప్షన్. మీకు పైన అన్నీ వర్కౌట్ అవ్వకపోయి ఉంటే నా సజెషన్ ఏంటంటే టెంపరరీ స్టే తీసుకుంటూ నెదర్లాండ్స్ వచ్చి ఇక్కడ నుంచి ఇల్లు ఫైండ్ చేసుకోండి.
నేను మీకు ఇప్పుడు ఒక వెబ్సైట్ చూపిస్తా. ఆ వెబ్సైట్లో మీకు అఫోర్డబుల్ రూమ్స్ అనేవి దొరికితే ఫర్ టెంపరరీ స్టే, లైక్ ఉండడానికి సరిపోతుంది ఆ రూమ్స్. ఇక్కడైతే చాలా అంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి టు ఫైండ్ టెంపరరీ స్టే, బట్ ఐ రికమెండ్ హాస్టల్ వరల్డ్ వెబ్సైట్. సో ఇందులో మనకైతే చాలా అంటే చాలా అఫోర్డబుల్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మీకు కానీ నెదర్లాండ్స్లో పర్మనెంట్ స్టే దొరకపోతే ఐ రికమెండ్ టు బుక్ ఏ హాస్టల్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. వెబ్సైట్లో హాస్టల్స్ ఫైండ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. మీరు వెళ్ళాలనుకున్న లొకేషన్ డ్రాప్ చేసి ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారో అది కూడా మెన్షన్ చేసి మీ బడ్జెట్ కూడా మీరు అక్కడ ఫిల్టర్ చేసుకొని సెర్చ్ చేస్తే ఇది ఆ లొకేషన్లో ఉన్న అఫోర్డబుల్ హాస్టల్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు మీకు కావాల్సిన రోజు నెదర్లాండ్స్లో ఉంటూ మీరు పర్మనెంట్ స్టే అనేది దీని త్రూ మీరు ఫైండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి సెగ్మెంట్ నెంబర్ 7, ద ఫైనల్ సెగ్మెంట్, మై ఎక్స్పీరియన్స్. సో నేను నెదర్లాండ్స్కి వచ్చిన తర్వాత హౌసింగ్ ఎలా ఫైండ్ చేసినో క్లియర్ కట్గా చెప్తాను. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను ఇండియాలో ఉంటూ ఎలాంటి హౌసింగ్ అనేది ఫైండ్ చేయలేదు ఫర్ నెదర్లాండ్స్. సో నేను వస్తున్న గ్యాప్లో నాకు ఎలాంటి హౌసింగ్ లేదు, ఎలాంటి ఫ్రెండ్స్ లేరు, ఎలాంటి నెట్వర్కింగ్ లేదు. సో నేను డైరెక్ట్ ఏదైతే అది అయిపోద్ది, ఏ రిస్క్ అయినా చేయొచ్చు అని చెప్పి నెదర్లాండ్స్ వచ్చేసా. బికాస్ నా అరైవల్ డేట్ వచ్చేసి దగ్గరికి వచ్చేస్తుంది, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హౌసింగ్. సో ఏం చేయాలి, లైక్ ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశాను, నాకు హౌసింగ్ దొరుకుతుంది అనుకున్నా దొరకలేదు. సో ఏదైతే అది అయిందని చెప్పి నెదర్లాండ్స్ అయితే వచ్చేసాను. సో నేనైతే నాకు ఎవరు రాలేదు కూడా ఆ ఎయిర్పోర్ట్కి పిక్ చేసుకోవడానికి, ఒక్కరినే వచ్చాను. సో నేను ఇండియాలో ఉన్నప్పుడే యుత్రెక్ట్ సెంట్రల్ వరకు ఎలా రావాలో ప్లాన్ చేసుకున్నా. ఆ ప్లాన్కి తగ్గట్టు నేను యుత్రెక్ట్ సెంట్రల్ వరకు వచ్చేసాను. అండ్ ఆ తర్వాత ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్ళాలో ఐడియా లేదు. సో యుత్రెక్ట్ సెంట్రల్లో నేను చాలాసేపు అటు తిరిగి ఇటు తిరిగి చాలాసేపు అరౌండ్ 30 minutes తిరిగాను, ఎవరైనా హెల్ప్ అడుగుదాం అని చెప్పి. సో ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలి అని చెప్పి. సో అప్పుడు నాకు ఒక ఇండియన్ కనిపించారు. వాళ్ళని అడిగా, మ్యామ్ నేను ఇలా ఇండియా నుంచి వస్తున్నాను, సో నాకు ఎలాంటి హౌసింగ్ లేదు అని చెప్పగానే ఆవిడ షాక్. ఏంటి హౌసింగ్ లేకుండా నెదర్లాండ్స్కి వచ్చేసావా, పిచ్చోడవే నువ్వేమని అన్నారు. బట్ మ్యామ్ లైక్ ప్లీజ్ హెల్ప్ చేయండి అనేసి. సో నువ్వేం చేయాలనుకుంటున్నావు ఆవిడ నన్ను అడిగారు. నేను అన్నాను యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నాను మ్యామ్, బట్ ఇట్స్ ఆల్రెడీ లైక్ 8 అయిపోయింది, ఇప్పుడు యూనివర్సిటీ లేదు కదా, రేపు వెళ్తాను, సో ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలీదు, ఏం చేయాలని నేను అడిగాను ఆవిడని. సో యుత్రెక్ట్ సెంట్రల్ పక్కన ఒక హోటల్ ఉంటుంది. సో ఆ హోటల్లోకి నన్ను తీసుకెళ్లారు. మీరు నమ్ముతారో నమ్మరు, అక్కడ పర్ డేకి కాస్ట్ వచ్చేసి €150. అండ్ ఆ హోటల్ పేరు వచ్చేసి ఇంటెల్ హోటల్, యుట్రెక్ట్ సెంట్రల్ పక్కన ఉంటుంది. సో అందులో నేను ఒక రోజు ఉన్నా. నెక్స్ట్ రోజు నేను వెంటనే పొద్దున్న లెగిసి యూనివర్సిటీకి బయలుదేరాక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, యూనివర్సిటీకి ఏ బస్ ఎక్కాలో తెలియదు. తర్వాత అక్కడున్న రిసెప్షన్ దగ్గర నేను సోన్సా యూనివర్సిటీ స్టూడెంట్ని, ఇక్కడికి ఎలా వెళ్ళా. అప్పుడు ఇంకా అకాడమిక్ స్టార్ట్ అవ్వలే, అంటే అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఏం స్టార్ట్ అవ్వలే. అప్పుడు ఇంకా వెల్కమ్ వీక్స్ ఇవన్నీ అవుతున్నాయి. సో నేను వెళ్ళా, సార్ నేను సోన్సా కోర్స్ స్టూడెంట్ని, సో నేను మా హెడ్ని కలాలని చెప్పి వెళ్ళా. సో అక్కడికి వెళ్ళాక నా ప్రాబ్లం అంతా వాళ్ళకి చెప్పాను. లైక్ నేను ఇలా ఇండియా నుంచి వచ్చాను, నేను ఈ కోర్స్ తీసుకుంటున్నాను, ఈ యూనివర్సిటీలో చదువుతున్నాను, బట్ నాకు ఉండడానికి ప్లేస్ లేదు మ్యామ్, ఏం చేయాలని. సో ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే, నన్ను మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఫర్ 1 day. సో అక్కడ వాళ్ళ ఇంట్లో నన్ను ఉంచారు, ఒక 1 or 2 days ఉంచారు, మంచి ఫుడ్ పెట్టారు. అండ్ ఆ తర్వాత వాళ్ళు నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, ఎలా హౌసింగ్ ఫైండ్ చేయాలి, ఏ నెట్వర్క్ ఉపయోగించాలి అని. వాళ్ళు కూడా నాకు చాలా అంటే చాలా విధంగా హెల్ప్ చేశారు. అండ్ ఆ తర్వాత నేను కొన్ని రోజులు కొన్ని హాస్టల్లో ఉన్నా, అరౌండ్ 2 or 3 days కొన్ని హాస్టల్లో ఉన్నా. అన్ని రోజులు టీచర్ ఇంట్లో ఉంటే బాగోదు కదా, అండ్ నేను ఒక 2 days ఒక హాస్టల్లో ఉన్నా. అండ్ ఆ తర్వాత ఆవిడ నాకు సజెషన్ ఇచ్చారు ఏంటంటే, లొకాలిటీ అంటే ఇండియన్స్ ఇన్ నెదర్లాండ్స్ అనే ఫేస్బుక్ గ్రూప్లో ఒకసారి సెర్చ్ చేసి చూడు, డెఫినెట్గా ఇల్లు దొరుకుతుంది అని చెప్పారు. సో నేను ర్యాండమ్గా యుత్రెక్ట్స్ ఇన్ నెదర్లాండ్స్ అని కొట్టాను. సో నాకు కొన్ని గ్రూప్స్ వచ్చాయి. సో ఆ గ్రూప్స్లో నేను నా ప్రాబ్లం మెన్షన్ చేశాను, నేను సోన్సా స్టూడెంట్ని, నాకు ఇప్పుడు ఉండడానికి ఇల్లు కావాలని చెప్పి. సో లక్కీగా కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కొన్ని లీడ్స్ దొరికాయి నాకు. సో దాని ద్వారాగా నేను ఇల్లు ఫైండ్ చేశాను. అండ్ ఆ తర్వాత నేను రిజిస్టర్ అయ్యా. అండ్ ఆ తర్వాత నాకు BSN వచ్చింది. అండ్ ఆ తర్వాత ఎవ్రీథింగ్ గోస్ వెరీ స్మూత్. సో ఇది నా ఎక్స్పీరియన్స్.
సో నేనైతే రిస్క్ తీసుకొని నెదర్లాండ్స్ వచ్చేసాను. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలామంది టీచర్స్ పరిచయం అయ్యారు, చాలామంది స్టూడెంట్స్ పరిచయం అయ్యారు. సో వాళ్ళని ఉపయోగించి కొన్ని లీడ్స్ ఫైండ్ చేసుకొని నేను కొన్ని టెంపరరీ స్టేస్లో ఉండి తర్వాత నాకు ఒక పర్మనెంట్ స్టే అయితే దొరికింది. సో ఇది నా ఎక్స్పీరియన్స్. మీకు ఇలాగే జరుగుతుందని నేను చెప్పను, మీకు నాలాగా జరగకుండా ఉండాలని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. ప్రతి సెగ్మెంట్లో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చేసిన మిస్టేక్ మీరు చెయ్యొద్దు. సో నేను చెప్పిన సెగ్మెంట్ ఫాలో అవ్వండి, మీకు డెఫినెట్గా ఇల్లు దొరుకుతుంది.